క్వరీస్ చూద్దాం. నల్లు ఆర్డర్ బై లిమిట్. నెక్స్ట్ సేమ్ ఫ్లైట్స్ టేబుల్లో తీసుకోండు. అలా ప్యాసింజర్ ఐడి, నేమ్, జెండర్, ఆరిజిన్, డెస్టినేషన్ ఉంది. దానిపైన వాడికి ఇస్తాడు క్వశ్చన్, మనం టాస్క్ ఇస్తాం, సాల్వ్ చేయాలి. సో ఆర్డర్ బై ఏం చేస్తుంది అంటే ఏవైతే ప్యాసింజర్ నేమ్లు ఉన్నాయో ఇప్పుడు 3 4 5 6 7 లేదు 3 30 20 1 0 అట్లా ఏదో ఆర్డర్లు ఉన్నాయి. సో ఈ ఆర్డర్లన్నీ నువ్వు ఇట్లా చేయడానికి కష్టం. అందుకే ఆర్డర్ బై వాడినా అనుకో నువ్వు ఒక్కొక్కటి రాసుకుంటూ చేయడం కష్టం. అందుకే ఆర్డర్ బై వాడినాక ఆటోమేటిక్గా అది 0 నుంచి అంతా ఆర్డర్లు వస్తుంది, అసెండింగ్ ఆర్డర్లో జరుగుతుంది. ఒకవేళ నీకు డిసెండింగ్ ఆర్డర్లో కావాలంటే దానికి సింటాక్స్ వేరు ఉంటుంది. దానికి లాస్ట్కి డిసెండింగ్ అని పెడితే ఆ డిసెండింగ్ ఆర్డర్లు వస్తుంది. అది నేమ్స్ అయినా కానీ, అది ఐడీస్ అయినా కానీ, ఏదైనా కానీ. సో వీడు ఏం చేసిండు, సేమ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్లైట్స్ అనాలా, ఆర్డర్ బై అని ఇది వాడాలి. ప్యాసింజర్ నేమ్ ఇప్పుడు ఏ అనేది ఫస్ట్ లెటర్ కాబట్టి ఏ వస్తుంది. ఇప్పుడు మనోజు, అశోకు, తర్వాత మళ్ళీ జీబ్రాను లేకపోతే యామిని అను అట్లా ఉన్నావు ఇంకో వాడు ఏం చేస్తాడు, ఆర్డర్ బై ప్యాసింజర్ నేమ్ మొత్తమే ఫస్ట్ ఏ వాళ్ళది, తర్వాత బి, తర్వాత సి, అట్లా ఆర్డర్ బై ప్యాసింజర్ చేస్తాడు. ఈరోజు ఆర్డర్ బై ప్యాసింజర్ నేమ్ కొట్టింది కాబట్టి ఫస్ట్ ఏ వచ్చింది, తర్వాత బి, డి, జే, కే, ఆర్, ఎస్. సో ఇట్లా వస్తుంది. సో మన డిసెండింగ్ ఆర్డర్లో ఇది అసెండింగ్ ఆర్డర్లో ఆర్డర్ వేస్తుంది బై డిఫాల్ట్గా. నువ్వు ఆర్డర్ బై వాడినకు నాకు డిసెండింగ్ ఆర్డర్లో కావాలంటే ఎండింగ్లో డిఎస్సి పెడితే సరిపోతుంది. సో ఈ టాస్క్ చేద్దాం. సో వీడు ఏమంటారు, అవుట్పుట్ క్యూరీస్ ఆఫ్ ద కండిషన్ డెస్టినేషన్ అనేది క్యారీ ఉండాలి, ఎంటర్స్ ద ఆర్డర్డ్ బై ప్యాసింజర్ నేమ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్లో చేయమంటారు. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్లైట్స్ వేర్ ఆర్డర్ బై చేద్దాం. ఆర్డర్ బై పెట్టినాక అది పెడదాం, ఆర్డర్ బై ప్యాసింజర్ నేమ్ కదా, ప్యాసింజర్ నేమ్ ప్యాసింజర్ నేమ్ పెట్టేసేసి ప్యాసింజర్ నేమ్ ఆర్డర్ బై ప్యాసింజర్ నేమ్ వాడు ఎట్లా డిసెండింగ్ ఆర్డర్ డిఎస్సి అని పెట్టాలా, డిఎస్సి. తర్వాత కండిషన్ చెప్పినాడు, వేర్ ఎక్కడైతే ఆరిజిన్ అనేది వాడికి ఏం కావాలంటే ఆరిజిన్ డెస్టినేషన్ అంటే సారీ డెస్టినేషన్ ఈక్వల్స్ టు క్యారియో ఉన్నప్పుడు ఆర్డర్ చేస్తుంది బేస్డ్ ఆన్ దిస్ కండిషన్. డెస్టినేషన్ కార్డియో ఉంది, అవి డిసెండింగ్ ఆర్డర్లో చేస్తుంది. ఇంకా కామ్ వస్తుంది. డెస్టినేషన్ సారీ ఏదైతే క్యారీ ఉందో ఇది వేరుందో ఇది ఇక్కడ రావాలా, ఆర్డర్ బై ఈడ రావాలి. సో ఆ డిస్టెన్స్ పరంగా అది ఫస్ట్ అయిపోయినాక అది ఆర్డర్ అవుతుంది. ఓకేనా, కండిషన్ వేర్ కండిషన్ తర్వాత మనకు ఆర్డర్ బై వేయాలి. సరే, అందుకే ఇప్పుడు చూడు వచ్చింది అవుట్పుట్. ఇదేంటిది, లిమిట్ బై 3. సో లిమిట్ బై 3 అంటే కేవలం 3 రోస్ని ఫెచ్ చేస్తుంది. సో ఒక క్యూరీ రాయమంటారు, ఆర్డర్ బై ఆరిజిన్ అంట, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ FLIGST ఫ్లైట్స్ ఆర్డర్ బై ఆరిజిన్ అన్నాడు, ORIGN ఆరిజిన్ క్యాపిటల్ O ఆరిజిన్. సో లిమిట్ ఎంత అన్నాడు, కేవలం 3 రోడ్స్ అన్నాడు, లిమిట్ 3 పెట్టేస్తే అయిపోయాయి. సో 3 రోడ్స్ మాత్రమే ఫెచ్ చేస్తుంది. 3 రోడ్స్ని ఫెచ్ చేసింది. ఆరిజిన్ అనేది ఏది ఉంటుందో అది అంటే ఆర్డర్ అయింది. మళ్ళీ సెలెక్ట్ ఫ్రమ్ వేర్ ఆరిజిన్ ఈస్ నల్. సో నల్ ఎక్కడ ఉందో వేర్ ఆరిజిన్ ఈస్ నల్. సో నల్ ఎక్కడ ఉంటుందో అవన్నీ వస్తాయి అనమాట. ప్యాసింజర్ ఐడి ఎక్కడైతే బ్లాంక్ ఉందో అది అంటే ప్రింట్ అయ్యాలి, ఆర్డర్ బై ప్యాసింజర్ నేమ్.
సో select to start from FLAGST flights. ఇంకేమంటాడు ఫస్ట్ వేర్ కండిషన్ రాయాలి. వేర్ ఆర్డర్ ప్యాసింజర్ ఐడి అనేది నల్ ఉంది దగ్గర. సో ప్యాసింజర్ ఐడి అనేది ఈస్ నల్ ఎక్కడైతే ఉందో అది ఫెచ్ చేస్తుంది. చేసినాక దీన్ని ఆర్డర్ చేయమంటున్నాం. ఆర్డర్ బై ఎట్లా అంటే ప్యాసింజర్ నేమ్ అంట, ప్యాసింజర్ నేమ్. సో నల్లు ఏవైతే ఉంటాయో ప్యాసింజర్ ఐడి వాటిని ఫెచ్ చేస్తుంది. ఇంకా వాటిని మళ్ళీ ఇగో ప్యాసింజర్ ఐడి ఎక్కడెక్కడ నల్లు ఉన్నా అవన్నీ ఫెచ్ చేసింది. మళ్ళీ ఇంకా అవన్నీ ఏంటి ప్యాసింజర్ నేమ్ ఉంటే అవన్నీ ఆర్డర్ చేసింది అసెండింగ్ ఆర్డర్.